హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ జీసీపీ డేటా ఇంజనీర్ ట్రైనింగ్ అండ్ నేను మీ రామారావు గంగవరపు. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్డ్గా టేబుల్కు సంబంధించిన ఆపరేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ కొంత డేటా అనేది ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ స్నాప్షాట్, డిలీటు, ఎక్స్పోర్టు, కాపీ అని డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఈ ఆప్షన్స్ని మనం ఎలా యూస్ చేయాలనే దాని గురించి మీకు చెబుతాను ఈ వీడియోలో. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు 1 అనే టేబుల్ డబుల్ క్లిక్ చేశాను. ఓకే, సో ఈ టేబుల్ని డిలీట్ చేయాలి అంటే మనకి 2 ప్లేసెస్లో ఆప్షన్ ఉండిద్ది అనమాట. ఒకటి వచ్చేసి ఇక్కడ డిలీట్ అనే బటన్ ఉంది, రెండు వచ్చేసి ఇక్కడ 3 ఐకాన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉందన్నమాట. ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేశాను. తర్వాత ఇక్కడ మనం డిలీట్ అని ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే కన్ఫర్మ్ డిలీషన్ బై టైపింగ్ డిలీట్. సో డిలీట్ అనే వర్డ్ టైప్ చేస్తేనే డిలీట్ చేసిద్ది, లేకపోతే చేయదనమాట. మీరు కావాలంటే చూడండి, ఇక్కడ నేను డిలీట్ కాకుండా వేరే వర్డ్స్ ఎంటర్ చేశాను. సో డిలీట్ అని చెప్పి ఎంటర్ చేస్తే అది అలౌ చేయట్లేదు. ఓకే, అదే ఇప్పుడు నేను ఇక్కడ డిలీట్ అని ఎంటర్ చేస్తే, డిలీట్ బటన్ క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్గా టేబుల్ అనేది డిలీట్ అయిపోయింది అనమాట. ఓకే, సో ఇలా మనం ఒక టేబుల్ని డిలీట్ చేయాలంటే చేయొచ్చు అనమాట. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ స్నాప్షాట్ అనే ఆప్షన్ ఉందన్నమాట. అంటే ఎప్పుడైనా మనం ఎగ్జాక్ట్గా ఈ టేబుల్కి రిప్లికా బ్యాకప్, ఓకే, స్నాప్షాట్ తీయాలి ఈ టేబుల్ని అనుకుంటే ఇది క్లిక్ చేయాలన్నమాట, స్నాప్షాట్ అనేది. ఓకే, సో ఆటోమేటిక్గా అది ఇక్కడ డిఫాల్ట్గా టైము, డేట్ తోటి ఆ టేబుల్ని బ్యాకప్ స్పెసిఫై చేసింది. ఓకే, టేబుల్ నేమ్ ఇలా వచ్చింది అనమాట. తర్వాత ఎన్ని రోజులు ఈ స్నాప్షాట్ మనకు అవసరం, ఓకే, ఎక్స్పైరేషన్ టైం కానీ అవి మనం స్పెసిఫై చేయొచ్చు కావాలంటే. ఓకే, సో సక్సెస్ఫుల్గా స్నాప్షాట్ అనేది క్రియేట్ అయింది, ఇక్కడ చూడవచ్చు అనమాట. అంటే ఇది బ్యాకప్ టేబుల్ లాగా అనమాట మనకి. ఓకే, సో ఇది బ్యాకప్ టేబుల్ లాగా మీరు డబుల్ క్లిక్ చేస్తే మళ్ళీ సేమ్ మీకు బ్యాకప్ టేబుల్లో డేటా యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్ టేబుల్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో సేమ్ మనకి చూపించిద్ది అనమాట. ఓకే, సో అది మనకి స్నాప్షాట్ గురించి. ఓకే, అలానే మనకి ఇక్కడ కాపీ అని ఆప్షన్ ఉందన్నమాట. ఓకే, సో కాపీ. ఓకే, సో ఇది కూడా సేమ్ టేబుల్ని బ్యాకప్ తీసుకోవడానికి కాపీ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. అంటే అక్కడేమో ఎక్స్పైరేషన్ ఆప్షన్ ఎక్స్ట్రా ఫీచర్ ఉంది స్నాప్షాట్లో, బట్ ఇలా ఆ ఆప్షన్ లేదనమాట. ఆటోమేటిక్గా ఇక్కడ 2_ కాపీ అని బ్యాకప్ చూపిస్తుంది. ఓకే, సో కాపీ బ్యాకప్ టేబుల్ అనమాట. సో ఇక్కడ మనకి చూపిస్తుంది 2_ కాపీ. ఇది వచ్చేసి మనకి బ్యాకప్ టేబుల్ లాగా అనమాట. ఓకే, తర్వాత అలానే ఈ టేబుల్ని ఎవరికన్నా మనం యాక్సెస్ ఇవ్వాలంటే షేర్ అనమాట. ఓకే, సో షేర్లోకి వెళ్ళి మనం ఈ టేబుల్కి సంబంధించిన యాక్సెస్ ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడికి వెళ్ళి యాడ్ ప్రిన్సిపల్లో యూజర్ నేమ్ ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ మనకి బిగ్క్వెరీకి సంబంధించిన రోల్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో అడ్మిన్ అంటే మనకు తెలుసు. ఓకే, సో ప్రీవియస్ సెషన్లో మనం ఈ రూల్స్ అన్నిటి గురించి డిస్కస్ చేసాం. మీరు కావాలంటే ఆ వీడియోని చూడండి. ఓకే, సో యాక్సెస్ ఇవ్వాలంటే ఇక్కడ మనం యూజర్ నేమ్ ఎంటర్ చేసి ఇక్కడ మనం రోల్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేస్తే ఆటోమేటిక్గా యాక్సెస్ అనేది అక్కడ అలౌ చేసిద్ది అనమాట. ఓకే, అది మనకి షేర్ గురించి. తర్వాత ఎక్స్పోర్ట్. ఓకే, సో డేటాను ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎలా? ఓకే, సో ఇక్కడ ఈ ఎక్స్పోర్ట్ బటన్ మనం క్లిక్ చేసాము. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ. సో న్యూ ట్యాబ్ అనేది మనకి ఓపెన్ అయింది. సో ఇక్కడ మనకి డేటా అనేది ఎక్స్పోర్ట్ అయ్యి చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కాలం నేమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ కాలం నేమ్స్ ఏవైతే ఉన్నాయో. ఓకే, సో ఇక్కడ కూడా వచ్చేసి మనకి ఎంప్లాయీ నేమ్, ఆ ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఈ ఎక్స్పోర్ట్లో ఉన్న 4-5 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవి ఏవైనా మనం సెలెక్ట్ చేసుకొని డేటాని కావాలంటే డిఫరెంట్ ఫార్మాట్స్లో ఎక్స్పోర్ట్ చేసి ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.